Hello everyone, celebrating 2025 with mathematics. ఏమనుకుంటున్నారా? 2025 అనేది ఎన్నో విశేషాలతో ఉందండి. అదేమో మనం ఇప్పుడు చూసేది. సో 2025ని ఒక నెంబర్ స్క్వేర్ గా రాయచ్చు తెలుసా? అది ఎలాగో చూస్తాం. 45 into 45 which is 45 square. సో ఈ విధంగా 2025 ఒక స్పెషల్ నెంబర్ అనమాట. సో 45 స్క్వేర్గా దీన్ని రాయొచ్చు. దీనికి ముందు ఇంకొక ఇయర్ వచ్చింది ఇట్లా స్క్వేర్గా రాసేది. అదేం తెలుసా? 1936. ఇది 44 into 44 స్క్వేర్. సో ఈ విధంగా 2025 ఒక నెంబర్ స్క్వేర్గా రాయొచ్చు. ఇదే కాదండి, ఇంకా దండిగా స్పెషాలిటీస్ ఉన్నాయి, అవి చూసేద్దాం. 2025 can be written as the sum of three numbers square. సో ఇక్కడ 40 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 1600 ప్లస్ 400 ప్లస్ 5 ఎంతండి? 2025. 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube plus 5 cube plus 6 cube plus 7 cube plus 8 cube plus 9 cube. Sum of first 9 cubes of first 9 natural numbers equal to ఎంత అనుకుంటున్నారా? 2025. అంతే కదండి. ఇంకొకటి ఉంది, అదేమంటే స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 9 natural numbers. 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7 plus 8 plus 9 whole square equal to, ఇవన్నీ కూడితే ఎంత వస్తుంది? 45 స్క్వేర్. ఇప్పుడే అనుకున్నాం, ఇందాకే చూసాం కదా. 45 స్క్వేర్ అంటే 2025. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is equal to square of sum of first n natural numbers. ఇప్పుడు ఒక నోటేషన్ చూద్దాం. సిగ్మా I equal to 1 to n n cube equal to sigma I equal to 1 to n whole square, comma n belong to the set of natural numbers n. సో ఇది ఎంతలో ఇంపార్టెంట్, ఇంటర్లో ఇంపార్టెంట్ ఇటువంటి రూల్. ఇక్కడ n ఏమి, దీన్ని
మన 2025కి అప్లై చేస్తే సిగ్మా I = 1 to 9, n cube = sigma I = 1 to 9 n whole square. సో ఇక్కడ ఫర్ ది సెట్ ఆఫ్ n ఫర్ న్యాచురల్ నంబర్స్. సో ఇదండి మనకు 2025తో ఉన్న రిలేషన్.